హైదరాబాద్ మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుడిమల్కాపూర్లోని అంకుర ఆసుపత్రిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. స్పాట్ కి చేరుకున్న ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది. ఆసుపత్రి చివరి ఫ్లోర్లో మంటలు భారీగా వ్యాపిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆసుపత్రి ప్రమాదంలో పేషెంట్లు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. హాస్పిటల్లో ఎక్కువగా గర్భిణీలు, చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. పేషెంట్లు సేఫ్ గా బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. హైదరాబాద్ మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుడిమల్కాపూర్లోని అంకుర ఆసుపత్రిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. స్పాట్ కి చేరుకున్న ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది. ఆసుపత్రి చివరి ఫ్లోర్లో మంటలు భారీగా వ్యాపిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆసుపత్రిలో ప్రమాదంతో పేషెంట్లు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. హాస్పిటల్లో ఎక్కువగా గర్భిణీలు, చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. పేషెంట్లను సేఫ్ గా బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. మరిన్ని డీటెయిల్స్ అజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అజయ్, అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటి? నగరంలోని గుడిమల్కాపూర్ అంకుర హాస్పిటల్ భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించిన వెంటనే కూడా స్థానికులు హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది గుర్తించి ఇటు ఫైర్ సిబ్బందికి, అటు పోలీస్ శాఖకు సంబంధించి ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ కి సమాచారం అందించారు. ముఖ్యంగా ఈ బిల్డింగ్ మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటుంది. అయితే ఫస్ట్ ఒక ఫ్లోర్ లో చిన్నగా స్పార్క్ లాగా స్టార్ట్ అయిన మంట మొత్తం 5 ఫ్లోర్లకు సంబంధించి స్ప్రెడ్ అయిన పరిస్థితి. ముఖ్యంగా టాప్ ఫ్లోర్ సంబంధించి 6th ఫ్లోర్ లో మాత్రం కొంత మంటలు, అగ్నికీలలు ఎక్కువగా ఉన్నట్లు ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. ప్రస్తుతానికి లోపల అంతా కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో పేషెంట్స్ ని సేఫ్ గా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో పాటు ఇటు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం సైమల్టేనియస్ గా చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే హాస్పిటల్లో మొత్తం కూడా ఇటు మహిళలు, గర్భిణీ మహిళలు, చిన్నపిల్లలు ఉన్న నేపథ్యంలో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ చేయాలి అనేది మెయిన్ మోటోగా ముందుకెళ్తున్న సిచ్యువేషన్. ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్, ఫైర్ సిబ్బంది, పోలీసులు అంతా కూడా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఫైర్ సంబంధించి హాస్పిటల్ భవనంలో అసలు ఎందుకు ఈ ఫైర్ అనేది స్టార్ట్ అయింది, ఎందుకు అగ్ని ప్రమాదం సంభవించింది అనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హాస్పిటల్ సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏదైనా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయిందా, లేకపోతే కారణాలు ఏంటి అనే దానిపైన మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బిల్డింగ్ మొత్తం కూడా మంటలు అలుముకుంటున్నాయి. దాంతో పాటు చుట్టుపక్కల, ఎందుకంటే అంకుర హాస్పిటల్ ఏదైతే గుడిమల్కాపూర్ సంబంధించి ఇది పిల్లర్ నెంబర్ 68 మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. సో ఇవి ఆ బిల్డింగ్ పక్కన ఏదైతే బిల్డింగ్స్ ఉంటాయో దానికి కూడా మంటలు వ్యాపిస్తే ఖచ్చితంగా ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా హాస్పిటల్ సంబంధించి ఆ పేషెంట్స్ అందరినీ రెస్క్యూ చేయడము, అందులో నుండి అందరినీ సేఫ్ గా బయటికి తీసుకురావడము ప్రధానంగా అధికారులు భావిస్తున్నారు. దాని తర్వాత ఫైర్ ని అదుపు చేయడము. ఎందుకంటే ఫైర్ అదుపులోకి రాకపోతే మాత్రం ఖచ్చితంగా పక్కనున్న బిల్డింగ్స్ కి స్ప్రెడ్ అయితే ఖచ్చితంగా దాని ప్రమాద తీవ్రత పెరుగుతుంది అని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ముందుగా మాత్రము ఇటు ఫైర్ ని అదుపు చేయడంతో పాటు ఆ లోపల ఉన్న పేషెంట్స్, హాస్పిటల్ కాబట్టి కొందరు కదలలేని పరిస్థితిలో ఉంటారు. ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నట్లు ఎక్కువ కూడా గర్భిణీ మహిళలు, చిన్నారులే ఉన్న నేపథ్యంలో వాళ్ళు స్పాట్ లో, అంటే ఆ ఫైర్ కి సంబంధించి దాన్ని రప్పించుకునే అంత ఉండదు కాబట్టి వాళ్ళని ముందు రెస్క్యూ చేయాలని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే అధికారులు, ఇటు ఫైర్ సంబంధించిన అధికారులు, పోలీసులు, డిఆర్ఎఫ్ టీమ్స్ అన్ని కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ అదుపులోకి తీసుకురావడంతో పాటు సైమల్టేనియస్ గా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ ని కూడా కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంటలు ఇంకా పూర్తి స్థాయిలో అయితే అదుపులో రాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. మొత్తము 5 ఫ్లోర్స్ సంబంధించిన బిల్డింగ్ లో కొన్ని ఫ్లోర్స్ లో మంటల తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ మంటలకు సంబంధించి వన్స్ ఫైర్ అనేది స్ప్రెడ్ అయిన తర్వాత ఆ పొగ, ఆ వేడి సంబంధించి చాలా వరకు అన్కాన్షియస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చాలా ఫైర్ యాక్సిడెంట్స్ చూసుకుంటాము. ఫైర్ వన్స్ స్ప్రెడ్ అయిన తర్వాత ఆ మంటల వేడి అనుకోవచ్చు, లేకపోతే ఆ దట్టమైన పొగలు అలుముకోవడం వల్లనే చాలా వరకు అన్కాన్షియస్ అవ్వడము, అస్వస్థతకు గురవడము, కొందరు మరణించిన ఘటనలు చాలా అగ్ని ప్రమాదాల్లో చూస్తాము. సో ఇప్పుడు కూడా 5 ఫ్లోర్లకు సంబంధించి ముఖ్యంగా
ముందు భాగంలో మొత్తం కూడా బిల్డింగ్ సంబంధించి ఫైర్ అనేది స్ప్రెడ్ అయింది కాబట్టి వెనుక భాగం నుండి ఎగ్జిట్ రూట్స్ ఉంటాయి. ఎందుకంటే హాస్పిటల్ సంబంధించి వెనుక నుండి కూడా ఎగ్జిట్ సంబంధించి కొంతవరకు రూట్స్ ఉంటాయి కాబట్టి ఆ వెనుక భాగంలో కొంతవరకు ఒకవేళ అగ్ని ప్రమాద తీవ్రత వెనుకాల లేకపోతే మాత్రం వెనుక నుండి పేషెంట్స్ అందరినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం సైమల్టేనియస్ గా లాడర్స్ ని వేసుకొని ఆ కిటికీలలో నుండి లోపలికి వెళ్లి కూడా ఫైర్ సిబ్బంది ఆ చిన్నపిల్లలు ఎవరైతే హాస్పిటల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో మొత్తానికి ఫైర్ అయితే ఇంకా అదుపులోకి రాలేదు. కొంతవరకు 4 దిక్కుల బిల్డింగ్ సంబంధించి అన్ని వైపులా కూడా వాటర్ స్ప్రే చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో మరి కాసేపట్లోనే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మొత్తం కూడా ఫైర్ మొత్తం అదుపులోకి వచ్చిన తర్వాత అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన అధికారులు ఒక వివరణ ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం అయితే భారీగా జరిగే అవకాశం ఉంటుంది, కానీ ప్రాణ నష్టానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇటీవల కాలంలో మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఏదైతే నాంపల్లి ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదము దాని తర్వాత ఇప్పుడు ఇది కూడా ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ గానే కొంతవరకు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. కానీ ప్రాణ నష్టము జరిగిందా లేదా అనే దానిపైన హాస్పిటల్లో చిక్కుకున్న వారిలో ఎవరైనా అన్కాన్షియస్ అయ్యారా లేకపోతే మృతి చెందారా అనేది కూడా అధికారులు మధ్యపట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆస్తి నష్టం మాత్రము పూర్తిగా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆ బిల్డింగ్ మొత్తం కూడా మంటలకు ఆహుతవుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం లోపల ఉన్న వ్యక్తుల్ని సేఫ్ గా బయటికి తీసుకొచ్చేది ప్రధానంగా ఫోటోగా పోలీసులు, ఇటు ఫైర్ సిబ్బంది, టీఆర్ఎఫ్ టీమ్స్ అయితే పనిచేస్తున్నాయి. దాంతో పాటు సైమల్టేనియస్ గా మంటల్ని మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మరి కాసేపట్లోనే మంటలు మొత్తం అదుపులోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటి, అసలు మెయిన్ రీజన్ ఏంటి అనే దానిపైన అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అప్పట్లో అజయ్, లోపల ఎంతమంది పేషెంట్స్ ఉండే ఛాన్స్ ఉంది అండ్ ఎంతమందిని రెస్క్యూ చేశారు? ప్రస్తుతం బేసిక్ గా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి 5 ఫ్లోర్లకు సంబంధించి ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో ఆ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము ఆ రిసెప్షన్ కావచ్చు లేకపోతే వచ్చే ఎమర్జెన్సీ కేసులను చూడడము, మిగతా ఫ్లోర్స్ సంబంధించి వార్డ్స్ ఉంటాయి. సో ఆ వార్డ్స్ లో పేషెంట్స్ ఉన్నారు, కొంతవరకు మహిళలు, చిన్నారులు ఎక్కువగా హాస్పిటల్లో ఉన్నారు అనేది మనకి స్థానికుల నుండి అందుతున్న సమాచారం. సో లోపల ఎంతమంది ఉన్నారు అనే దానిపైన కూడా ఒక పర్ఫెక్ట్ ఫిగర్ సంబంధించి అయితే క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కానీ లోపల ఉన్న వారు అందరూ కూడా ఒక్కసారిగా ఫైర్ స్ప్రెడ్ అవ్వడము, కొంతవరకు ఫాస్ట్ గా నడవగలిగిన వారు కొందరు హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన పరిస్థితి. కానీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు అక్కడ నుండి కదలలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దే ఆర్ ఆన్ బెడ్ కాబట్టి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. సో అలాంటి వాళ్ళు లోపల చిక్కుకొని ఉన్నారు. ముఖ్యంగా వార్డ్స్ లో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఉంటే, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అంతా స్పాంటేనియస్ గా బయటికి వచ్చే సిచ్యువేషన్ ఉండదు కాబట్టి అలాంటి వారు మాత్రం లోపల చిక్కుకొని ఉన్నారు. ముఖ్యంగా హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది కూడా కొంతవరకు యాక్టివ్ గా దాన్ని గ్రహించి ఫైర్ అవుతుంది అని తెలిసిన వెంటనే కొందరు బయటకు వచ్చిన పరిస్థితి. కానీ ముఖ్యంగా పేషెంట్స్ సంబంధించి మాత్రము ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ఉన్నారో బెడ్ పైన ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు మాత్రం లోపల నుంచి మనకు సమాచారం ఉంటుంది. పర్ఫెక్ట్ గా ఆ ఫిగర్ సంబంధించి లోపల ఎంతమంది ఉన్నారు అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కానీ మొత్తము 5 ఫ్లోర్ల బిల్డింగ్ సంబంధించి కొన్ని ఫ్లోర్లు పాక్షికంగా అగ్ని ప్రమాదానికి దెబ్బతింటే మిగతా ముఖ్యంగా ఆ టాప్ ఫ్లోర్ సంబంధించి అటు 5th కావచ్చు 4th కావచ్చు ఆ ఫ్లోర్స్ మాత్రం పూర్తిగా ఎక్కువ శాతము అగ్ని ప్రమాదానికి సంబంధించి ఫైర్ కి బర్న్ అవుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే నెలకొంది. సో ఆ ఫ్లోర్స్ సంబంధించి మనం చెప్పుకుంటున్నట్లు ఆ వెనుక ఎగ్జిట్ అనుకోవచ్చు, లేకపోతే ఈ ల్యాడర్స్ వేసుకొని ఎక్కడైతే ఫైర్ కొంచెం తక్కువ ఉందో, ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైతే ఫైర్ సిబ్బంది ఉంటారో వాళ్ళు కూడా చేసేది ఏదైతే ఫైర్ ఒకవైపు తీవ్రంగా ఉంటే మరొక వైపు వెనుక భాగంలో వైపు అగ్ని ప్రమాద తీవ్రత తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ల్యాడర్స్ వేసుకొని కిటికీలో నుండి వెళ్లి ఎక్కడైతే అగ్ని ప్రమాద తీవ్రత తక్కువ ఉందో అక్కడ నుండి రెస్క్యూ ఆపరేషన్ అనేది ఫైర్ సంబంధించిన సిబ్బంది చేస్తుంటారు. సో ప్రస్తుతానికి కూడా అదే ఆలోచన ఫైర్ సంబంధించిన సిబ్బంది చేస్తున్నారు. ఎందుకంటే ముందు భాగం మొత్తం కూడా భారీగా మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో వెనుక భాగం కావచ్చు లేకపోతే హాస్పిటల్ మధ్యలో అంటే నలుదిక్కులా పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు ఫైర్ సిబ్బంది కాబట్టి ఎక్కడి నుండి అగ్ని తీవ్రత తక్కువ ఉంది, ఎక్కడైతే మంటలు తక్కువగా ఉన్నాయి అక్కడ మంటలు వ్యాపించక ముందే అక్కడ నుండి లోపల ఉన్న వారిని రెస్క్యూ చేసే దిశగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. సో ప్రస్తుతానికి హాస్పిటల్ సంబంధించి లోపల ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళని రెస్క్యూ
రెస్క్యూ చేసేదే మెయిన్ గా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని సేఫ్ గా బయటకు తీసుకొచ్చిన తర్వాత ఫైర్ ని ఆటోమేటిక్ గా కంట్రోల్ చేయొచ్చు అని భావిస్తున్నారు. అయితే సైమల్టేనియస్ గా ఈ రెండు చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే నెలకొంది. సో ఇటు గుడిమల్కాపూర్, మెహదీపట్నం సంబంధించి ఈ సరౌండింగ్స్ లో ఉన్న ఫైర్ సంబంధించిన ఫైర్ స్టేషన్స్ అన్నిటికీ ఇప్పటికే ఇన్ఫార్మ్ చేశారు. అదనంగా ఫైర్ ఇంజన్లకు సంబంధించి ఒకవేళ ఎందుకంటే వీలైనంత త్వరగా ఫైర్ ని అదుపులోకి తీసుకురావాలి అంటే ఎక్కువ ఫైర్ ఇంజన్లు ఉంటే త్వరగా వాటర్ చేస్తే ఫైర్ మొత్తం కూడా అదుపులోకి వస్తుందని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో అదనంగా కూడా కొన్ని ఫైర్ ఇంజన్ ని పిలిపించే అవకాశం అవుతుంది. ప్రస్తుతానికైతే సైమల్టేనియస్ గా లోపల ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావడము అలాంటి టాస్క్ తో పాటు ఫైర్ ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అప్పట్లో అజయ్, బయటకు వచ్చిన పేషెంట్స్ ఏమైనా చెప్పారా అంటే వారికి ఏమైనా తెలిసిందా ప్రమాదానికి రీజన్స్ ఏంటి అనేది? ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించి ఎందుకంటే ఒక్కసారిగా కొద్ది క్షణాల క్రితమే ఒక్కసారిగా ఫైర్ అనేది స్టార్ట్ అయింది. ఆ స్పార్క్ గా స్టార్ట్ అయిన ఫైర్ ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించడము, బిల్డింగ్ మొత్తం కూడా మంటలు అలుముకోవడం. అంటే ఫైర్ సంబంధించి అగ్ని ప్రమాదానికి సంబంధించి మెయిన్ రీజన్ ఏంటి అనేది ఇప్పుడు ఫైర్ సంబంధించిన అధికారులు, ఇతరేతర విభాగాలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చారు కాబట్టి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అసలు ఫైర్ ఎందుకు సంబంధించింది, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో చూసిన తర్వాత బిల్డింగ్ సంబంధించిన స్టేటస్ అనుకోవచ్చు, లేకపోతే ఎందుకు ఆ ఫైర్ అనేది స్టార్ట్ అయింది, అగ్ని ప్రమాదం జరగడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి, అందులోనూ హాస్పిటల్ లాంటి ఏరియాస్. ఎందుకంటే అక్కడ ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇతరేతర ప్లేసెస్ అంటే కొంతవరకు ఇన్స్టాంట్ గా అక్కడ నుండి బయటికి వచ్చే వ్యక్తులు ఉంటారు, కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ నడవలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా హాస్పిటల్ సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అసలు ఎందుకు ఫైర్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, అగ్ని ప్రమాదం ఎందుకు హాస్పిటల్లో జరిగింది అనే దానిపైన ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్, ఇన్డెప్త్ ఎంక్వైరీ అది చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర నామ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రస్తుతం ఏదైతే అగ్ని ప్రమాదానికి గురైన బిల్డింగ్ ఉందో అందులో అవన్నీ పాటిస్తున్నారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫైర్ సంబంధించి అగ్ని ప్రమాదం సంభవించడానికి మెయిన్ రీజన్ ఏంటి, దాంతో పాటు ప్రస్తుతం ఏదైతే హాస్పిటల్ బిల్డింగ్ అగ్ని ప్రమాదానికి కారణమైందో ఆ బిల్డింగ్ అన్ని ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ పాటిస్తుందా లేదా, లేకపోతే ఇతరేతర అన్ని అంశాలని ప్రస్తుతం అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. మనం చెప్పుకుంటున్నట్లు లోపల ఉన్న వాళ్ళని ఫస్ట్ సేఫ్ గా రెస్క్యూ చేసే పనిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని రెస్క్యూ చేసిన తర్వాత ఫైర్ మొత్తం కంట్రోల్ అయిన తర్వాత ఆ బిల్డింగ్ స్టేటస్ అనుకోవచ్చు, ఆ బిల్డింగ్ స్టాండర్డ్స్ ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత అధికారులు ఈ ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి అనే దానిపైన ఒక బ్రీఫ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అపర్ణ, థ్యాంక్ యూ అజయ్. హైదరాబాద్ మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుడిమల్కాపూర్లోని అంకుర ఆసుపత్రిలో మంటలు ఎగసిపడుతున్నాయి. స్పాట్ కి చేరుకున్న ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది. ఆసుపత్రి చివరి ఫ్లోర్లో మంటలు భారీగా వ్యాపించాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆసుపత్రిలో ప్రమాదంతో పేషెంట్లు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. హాస్పిటల్లో ఎక్కువగా గర్భిణులు, చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. పేషెంట్లను సేఫ్గా బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. ప్రమాదంతో హాస్పిటల్ పరిసరాల్లో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక యువకులు హాస్పిటల్లోని పేషెంట్లను కాపాడేందుకు యత్నిస్తున్నారు.